వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ రామ్స్. మీరు ఫస్ట్గా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ఈరోజైతే టెంపుల్కి వచ్చాం. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసింటారు. ఈ టెంపుల్లో కోరికలు నెరవేరుతాయా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఈ టెంపుల్కి వెళ్ళే రూట్లో చాలా టెంపుల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడైతే ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని దర్శించుకొని ఇంకొక టెంపుల్, మనం వెళ్ళాలనుకున్న టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ టెంపుల్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. నేనైతే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాను. చాలా గాలి అయితే వీస్తుంది. ఈ టెంపుల్ అయితే అనంతపూర్ దగ్గరలోని ఒక పల్లెటూరులో ఉందన్నమాట. మనం వెళ్ళాలనుకున్న టెంపుల్ అయితే ఈ టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్లో ఉంది. గైస్, లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, మీరు బ్యాక్ అంతా కనపడిస్తుంది, అంతా గ్రీనరీనే ఉంది. ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్దామన్నమాట. నేను ఎందుకు అట్లా చూస్తున్నానంటే నా తమ్ముడైతే వచ్చేసినాడు. ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. ఈ టెంపుల్ని దర్శించుకొని నెక్స్ట్ మనం వెళ్ళాలనుకున్న టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ టెంపుల్లో అయితే ఒక స్పెషల్ ఉయ్యాల ఉందన్నమాట. దాని స్టోరీ ఏమంటే ఇదే అన్నమాట. ఆ ఉయ్యాల మనకి ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు మనసులో కోరుకొని ఆ ఉయ్యాలని 3 or 5 times ఊపడం వల్ల ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే నేనైతే నా మనసులో కోరిక కోరుకొని ఆ ఉయ్యాలని 3 times అయితే ఊపుతానన్నమాట. ఎగ్జాక్ట్లీ 3 times ఊపానన్నమాట. మా డాడీ అయితే చూస్తున్నాడు. నెక్స్ట్ అక్కడున్న గంటను కొట్టి స్వామివారి పాదాలను అయితే మొక్కున్నాను. ప్రజెంట్ టైం 11:30 అయ్యింది. అందుకే లోపల డోర్కి లాక్ వేశారు. మీకు చూపించాలని కెమెరాలో జూమ్ చేసి వీడియో తీశాను. ఇప్పుడైతే టెంపుల్ని దర్శించుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే విజిట్ అవుదాం. ఇప్పుడైతే నేను మా డాడీ అయితే ప్రదక్షిణాలు చేయబోతున్నాం. ఇప్పుడు నేను డాడీ అయితే ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేశాము. అలానే అమ్మవారిని అయితే దర్శించుకొని ఇప్పుడైతే డాడీ అయితే కొబ్బరికాయని అయితే కొడుతున్నారు. సండే వెళ్ళడం వలన టైం కూడా 11 o'clock అవడం వలన పూజారి అయితే లేడు. అందుకే మేమే పూజ చేసేసి తీర్థం అయితే తీసుకున్నాము. మా డాడీనే ఇచ్చారు. నేను కూడా ఇప్పుడైతే మా డాడీకి అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే టెంపుల్లో అయితే కూర్చున్నాము. ఇలా కూర్చొని వెళ్ళడం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కనీసం 10 minutes అయినా కూర్చొని వెళ్ళండి. ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు కనీసం టెంపుల్లో 5 minutes అయినా ఉండి వెళ్ళేవాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అవుదాం. నా చెప్పులు అయితే అక్కడ ఉన్నాయి, అందుకే వేసుకోవడానికి వెళ్తున్నాను. నా హెయిర్ స్టైల్ నచ్చితే కామెంట్ చేయండి. నేను మా తమ్ముడైతే స్కూటీలో వెళ్తున్నాం. మమ్మీ డాడీ ఇంకొక స్కూటీలో వస్తున్నారు. మా వెనకాల వస్తున్నారు. గైస్, మా ముందు అయితే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. హైవే కన్స్ట్రక్షన్ అనుకుంటా. దుమ్ము అయితే చాలా ఉంది. అసలు రోడ్ అయితే అస్సలు బాగలేదు. చాలా గుంతలు గుంతలు ఉంది. ఆ దుమ్ము అంతా కళ్ళలోకి పడింది. కనపడిస్తుంది చూడండి గైస్, వెనకాల ఎంత దుమ్ము ఉందో చూడండి. అసలు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ వర్షం అయితే పడలేదు. గైస్, వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది కదా. ఆ గ్రీన్ ఇంకా వెదర్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే చాలా టెంపుల్స్ అయితే వచ్చాయి. ఇది రామాలయం అనుకుంటా. గైస్, పల్లెటూరుకు వెళ్ళినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఇంకెక్కడికి వెళ్ళినా రాదు. దారిలో వెళ్ళేటప్పుడు మాకు చాలా పెద్ద గొర్రెలు అయితే కనిపించాయి, మేత మేస్తున్నాయి. వాళ్ళ ఓనర్ అయితే చెట్టు కింద ఉన్నారు. చాలా వాతావరణం చాలా బాగుంది ఆ రోజైతే. చూడండి,
పచ్చని పొలాలలో అలా వెళ్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకొక గొర్రెల మంద కానీ మా బైక్ అడ్డం వచ్చాయి. చాలా గ్రీన్ ఉంది. ఈ సైడ్ పొమోగ్రనేట్ ట్రీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. గాయస్ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా 5 minutesలో టెంపుల్కి అయితే రీచ్ అవుతాము. గాయస్ టెంపుల్ అడ్రస్ అనంతపూర్ డిస్టిక్, బుక్కరాయ సముద్రం మండలం. అక్కడి నుంచి ఒక 10 kilometersలో నీలంపల్లి అనే విలేజ్. ఇక్కడైతే క్యూట్గా చిన్న దూడపిల్లి ఉంది, చాలా ముద్దుగా ఉంది. అయితే టెంపుల్ ఎంట్రన్స్. మా మమ్మీ వాళ్ళైతే ముందరైతే వెళ్తున్నారు. టెంపుల్ అయితే వచ్చేసింది. నేను తమ్నైలో చెప్పిన టెంపుల్ అయితే ఇదైతే ఎంట్రన్స్. ఇప్పుడు టెంపుల్లోకి అయితే నేనైతే ఎంటర్ అవుతున్నాను. గైస్ లెఫ్ట్ సైడ్ ఒక ట్రీ కనపడిస్తుంది కదా, అదైతే కోరికలు నెరవేరాలని ముడుపులు కడతారు. డాడీ వాళ్ళైతే లోపలికి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి. ఇదే టెంపుల్, మనం కూడా ఇప్పుడు వెళ్దాం రండి. గైస్ కన్ఫామ్ అనంతపూర్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కన్ఫామ్గా విజిట్ అవ్వాల్సిన టెంపుల్ అయితే ఇది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. స్వామివారి పాదరక్షలు అనమాట. ఈ టెంపుల్ చాలా రోజుల నుంచి ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ ఏమన్నా కోరికలు అనుకున్నా కానీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి, అలాగే నెరవేరుతాయని చాలామంది చెప్పేవాళ్ళు. మా మమ్మీ కానీ చాలా అనుకునేటివన్నీ జరిగాయని మా మమ్మీ కూడా చెప్పింది. ఇప్పుడైతే పూజారి వారు అయితే హారతి ఇస్తున్నారు. గైస్ దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే టెంపుల్ అయితే విజిట్ అవ్వండి, మీరు అనుకున్నవి అయితే జరుగుతాయి. గాయస్ ఇదైతే ఫేక్ న్యూస్ అయితే కాదు, ఇదే రియలే. మేము అనుకున్నవి జరిగినాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. గాయస్ ఇది మా ఫస్ట్ వ్లాగ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ గాయస్.